సో ద కరెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈవెన్ వాళ్ళకి ఎలక్షన్లోకి వచ్చే ముందు కూడా 6 గ్యారంటీస్ అని తీసుకొచ్చారు. సో ఆ 6 గ్యారంటీలు ఇవే, సింపుల్. ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి కదా మనకి. రిమెంబర్, డోంట్ ఇగ్నోర్ స్కీమ్స్. స్కీమ్స్ ఆర్ డిఫరెంట్, పాలసీస్ ఆర్ డిఫరెంట్. And with respect to governance, now what is the meaning of governance? కాదు, గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడం కాదు. నాకు అలాగే వినిపించింది. అదే నేను చెప్పారు, మీరు ఏం చెప్పారు? రూల్ చేయడం. నాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ వాంట్ ద స్పెసిఫిక్ డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్. Implementation of regulation. Then what is e-governance? Simple. Can I connect with schemes with governance? Understanding the needs of public. I need the exact definition. Simple. Reaching each and every benefit of the government to the doorstep of the beneficiary in a simplest and possible way. అర్థమైందా? ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ స్కీమ్ అయినా కావచ్చు, అది బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి హర్డిల్స్ లేకుండా విత్ అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అకౌంటబుల్ అంటే ఏంటి? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం తెలుగులో. సో ఈ రెండు టార్గెట్స్తో వితౌట్ కరప్షన్ ప్రజలకు ఆ యొక్క బెనిఫిట్స్ అనేవి డోర్ స్టెప్స్ వరకు చేరిస్తే చాలా ఈజీ వేలో, దట్ ఈస్ వాట్ గవర్నెన్స్. నౌ యాజ్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ వర్ దేర్ ఇన్ ద లాస్ట్ క్లాస్. I think for group 1 I have taken. Yeah. What is the main ultimate aim of a scheme? Or I can say welfare scheme అంటూ ఉంటారు కదా. According to DPSP of Indian Constitution Part 4 from Article 36 to Article 51, India is a welfare state, or I can say socialist country. What is the meaning of welfare state? It is a part of basic structure of Indian Constitution. India is a welfare state. ప్రియాంబుల్లో ఏ వర్డ్ సూచిస్తుంది ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్ అని? సోషలిస్ట్. నౌ వెల్ఫేర్ స్కీమ్ అంటే ఏంటి? ట్రై టు స్పీక్ అప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ స్కీమ్? బెనిఫిట్స్ ద పర్టికులర్ గ్రూప్. సో ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లోకి తీసుకురావడం కోసం ఇచ్చేటువంటి బెనిఫిట్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బికాస్ సి, వీ మే బీ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇన్ అ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ, ఒక వైఫై కనెక్షన్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ పర్టికులర్ టూ మచ్ రూరల్ ఆర్ రిమోట్ ఏరియాస్? రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంత ప్రాపర్ డిజిటల్ బోర్డ్స్ కానీ లేదంటే ఇంత వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి క్లాసెస్ కానీ అక్కడ ఉన్నాయా? లేవు. నౌ మీరు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి బై గెట్టింగ్ సమ్ కోచింగ్ ఆర్ సమ్ ఎనీ గైడెన్స్ ఫ్రమ్ అదర్స్, మెంటర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఒక బ్యాక్వర్డ్ పీపుల్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళని మిమ్మల్ని ఈక్వేట్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఐదర్ ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాసెస్ టు దెమ్, లేదు అంటే వాళ్ళకు కొంచెం మార్కులు కన్సెషన్ ఇవ్వాలి. విచ్ ఈస్ బెటర్? ఫస్ట్ వన్ ఈజ్ బెటర్, అంతేనా కాదు? సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. వెల్ఫేర్ స్కీమ్ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీని ఈక్వేట్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కొన్ని పాలసీస్. సో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది
ఎవరికి చేయాలి? ఎవరైతే వెనుకబాటుతనంతో ఉన్నారో వారికి మాత్రమే కల్పించాలి. అందుకే మీరు గమనించండి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అందరికీ ఇవ్వరు. అందుకే మీ టార్గెటెడ్ పీపుల్. సో హూ ఆర్ టార్గెటింగ్? హూ ఆర్ ద టార్గెట్స్ ఆఫ్ ద గవర్నమెంట్? సింపుల్. Can I get the black screen? Yeah. సో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి జనరల్లీ 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. వన్, ఇట్ ఈస్ అఫర్మేటివ్ రీజన్స్తో. వాట్ డు యు మీన్ బై అఫర్మేటివ్ రీజన్స్ అంటే, ఈవెన్ ఇండిపెండెన్స్కి ముందు కూడా ఎవరైతే హిస్టారికల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వెనకబాటుతనంతో ఉంటారు, లెట్స్ సే షెడ్యూల్ కాస్ట్ పీపుల్, షెడ్యూల్ ట్రైబ్ పీపుల్, ఈవెన్ ఉమెన్ విల్ బీ కన్సిడర్డ్. సో వాళ్ళకి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక డిస్క్రిమినేషన్ కావచ్చు, అన్టచబిలిటీ, అండ్ ద సేమ్ టైం ఒక ఈక్వల్ స్టేటస్ అనేది ఫస్ట్ నుంచి లేదు. సో దాట్ టు ఈక్వేట్ దమ్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్, వాళ్ళకి ఇచ్చేటువంటి వాటిని మోర్ బెనిఫిషరీ స్కీమ్స్, అండ్ వాళ్ళకి ఎక్కువగా టార్గెట్ చేస్తూనే ఉన్నాం 1947 నుంచి కూడా యాజ్ ఆఫ్ టుడే, అండ్ ఈవెన్ నెక్స్ట్ 100 years వరకు కూడా ఈవెన్ ద గవర్నమెంట్స్ విల్ డూ దట్, మనకు నచ్చినా నచ్చకపోయినా సరే. నౌ సెకండ్ టైప్, రీసెంట్ ఆఫ్ ద ఎవల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీస్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఇలాంటి వాళ్ళకి రీసెంట్గా వచ్చినటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ ఆఫ్టర్ 1947 తర్వాత లేదా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత. ట్రాన్స్జెండర్స్, ఎస్ సార్. సో ఓబీసీస్కి రిజర్వేషన్ ఎప్పటి నుంచి ఇచ్చారు? అండ్ వీళ్ళని టార్గెట్ చేస్తూ కొన్ని స్కీమ్స్ అనేవి కూడా తీసుకొస్తున్నారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లేదా బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అంటూ ఉంటాం, అవునా కాదు? సో సింపుల్, అఫర్మేటివ్ రీజన్స్తో వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది, అండ్ వీ డోంట్ నో వెదర్ దీస్ విల్ కంటిన్యూ ఆర్ స్టక్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇప్పుడు రాబోయే 20-30 yearsలో కాదు, ఈవెన్ ఆఫ్టర్ 100 years. నౌ గవర్నమెంట్ ఎప్పటికీ కూడా, యూ కెన్ సీ ఎనీ గవర్నమెంట్ వై దే ఎండోర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ని అర్థం చేసుకోవడానికి ఒక కాయిన్కి 2 sides ఉన్నట్టుగానే పీపుల్కి ఒక సైడే కనిపిస్తుంది. అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఈస్ టోటలీ డిఫరెంట్, అండ్ ద ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ సైడ్ ఈస్ టోటలీ డిఫరెంట్. జనరల్గా మనం ఏమనుకుంటాం, లెట్స్ సే ఆంధ్రప్రదేశ్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అనేది యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇప్పటివరకు నేను చూసినంత వరకు ది బెస్ట్ సర్వీసెస్ యాజ్ ఆఫ్ టుడే. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వీసు కూడా ఎవ్వరు ఒక పర్సన్ నో నీడ్ టు గో టు ఎనీ తహసీల్దార్ ఆఫీస్, ఎనీ ఎంపీడీ ఆఫీస్, ఈవెన్ పంచాయత్ ఆఫీస్ ఆల్సో, అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ద బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ ద గవర్నెన్స్. ద పాయింట్ హియర్ ఈస్ ఈ వెల్ఫేర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ సైడ్ నుంచి ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని వితిన్ సమ్ టైమ్ స్పాన్లో అప్లిఫ్ట్ చేయడం కోసం. కానీ అది ఏమవుతుంది, కంటిన్యూ అయిపోతుంది. లెట్స్ సే చాలా, అంటే ఐ డోంట్ నో వెదర్ దిస్ క్లాస్ విల్ గో ఇన్ ఆన్లైన్ ఆర్ నాట్. ఐ వాంట్ టు సే దిస్ వన్ పాయింట్. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు కదా, మా ప్రభుత్వం ఇన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది, అన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది, ఇన్ని పెన్షన్లు ఇస్తుంది. పెన్షన్లు పక్కన పెట్టండి, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్ విత్ దట్. వెన్ ఎ గవర్నమెంట్ ఎండోర్సింగ్ ఇట్ సెల్ఫ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్, దాని మీనింగ్ ఏంటంటే అంతమంది పేదవాళ్ళని మేము తయారు చేస్తున్నాము, అంతే కదా. ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 years కల్లా మేము ఇన్ని రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే ఆ ఫ్యామిలీ బతకగలుగుతుంది, అలా మేము తయారు చేసిన వాళ్ళని ఎవరు చెప్పడు. ఇప్పుడు 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారంటే రాబోయే మేము ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాటిని 25 lakhs ఇస్తామంటారు. అంటే మీనింగ్ ఏంటి? 25 lakhs పేదవాళ్ళని మేమే గుర్తించి మీరు పేదవాళ్ళగా బతకండి,
ఇప్పుడు కాదు, ఇంకా రేషన్ కార్డు ఇచ్చారంటే ఏంటి, సిటిజన్షిప్ కంటే పవర్ఫుల్ భారతదేశంలో. ఎస్ సార్ నో, వన్ రేషన్ కార్డ్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ఆల్ 6 గ్యారంటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అదే రేషన్ కార్డ్ ఆంధ్రప్రదేశ్, అసలు రేషన్ కార్డు ఉంటే ఏమీ పని చేయకుండా 3 పూట్ల 30 రోజులు ప్రశాంతంగా తిని 2 పూటలు నిద్రపోవచ్చు. సీరియస్లీ. తమిళనాడు స్టేట్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొన్నటి వరకు ఆర్ ఐ థింక్ తెలంగాణలో కంటిన్యూ అవుతుంది అనుకుంటాను, మధ్యాహ్నం టైము 5 రూపీస్కి మీల్స్ పెడతారు. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ ఎక్సలెంట్. ఎందుకు అంటే ఈ 5 రూపీస్ మీల్స్ అనేది కొన్ని వర్గాల్ని టార్గెట్ చేసి దే కుడ్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ ద మీల్స్ ఫ్రమ్ దేర్ డైలీ వేజెస్. ఒక రోజు కూలీకి వెళ్తే మహా అయితే ఒక 300 వస్తుంది అనుకుందాం, లెట్సే. 300లో భోజనం చేయడానికి 50 రూపాయలు అయిపోయింది అనుకోండి ఆ ఫ్యామిలీకి, లెట్సే, లేదా ఈ వ్యక్తికి అయిపోయింది అనుకోండి. అంటే అవుట్ ఆఫ్ 300 హీ స్పెండింగ్ 15% ఆఫ్ హిస్ అమౌంట్ ఫర్ ఫుడ్ ఒక్క పూటకి. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద 2? మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఈవినింగ్ తినాలి కదా. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్కడైతే కార్మికులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో, లేదా ఎక్కడైతే విద్యార్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రదేశాల్లో టార్గెట్ చేసి ఆ ఏరియాస్లో ఈ మీల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అట్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎయిమ్ ఎప్పుడూ కూడా చెడ్డగా ఉండదు. సార్ ఇప్పుడే అన్నారు కదా సార్, రేషన్ కార్డులు గవర్నమెంటే ఇస్తుంది. ట్రూ. కానీ నా వర్షన్ ఏంటంటే, ఆ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఒక 5 years తర్వాత నువ్వు రేషన్ కార్డు క్యాన్సిల్ చేయగలిగితే, ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి, గవర్నమెంట్ నుంచి డిపెండ్ అవ్వకుండా వాడి ఫ్యామిలీ, అతను ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా బ్రతకగలగాలి. అలాంటి ప్రొవిజన్స్ నువ్వు కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ కల్పించడమో, లేదంటే ప్రాపర్ లైవ్లీహుడ్ కల్పించడం. అంతేగాని రేషన్ కార్డు ఇచ్చాం మీరు బతికేయండి, మా ప్రభుత్వం పేరు చెప్పుకోండి, రేషన్ కార్డు మీద మా ఫోటోలు వేసుకుంటాం లేదా మా సింబల్స్ వేసుకుంటాం, మీరు రైస్ తీసుకునేప్పుడల్లా మేమే గుర్తుకు రావాలంటే దానికంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఆబ్వియస్లీ అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి కదా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి? 20 years నుంచి ఉన్నాయి కదా. 20 years నుంచి మనం పేదరికంలో ఉన్నామా? ఉన్నాం. ఎట్లా? తిండికి బట్టకి ఇబ్బంది లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. మనకేం చేస్తున్నారు, 1 రూపీ రేషన్, రూపాయికి కేజీ బియ్యమా, 100 రూపాయలు కందిపప్ప, ఆయిల్ ప్యాకెట్ 200 రూపీసా? ఆయిల్ లేకుండా ఏదైనా కర్రీలు చేసుకుంటారా? కనీసం చట్నీ చేసుకోవాలని కూడా ఆయిల్ కావాలి కదా. సో గవర్నమెంట్ ఎయిమ్ అనేది జనరల్లీ మెజారిటీ ఆఫ్ ద టైం ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని అప్లిఫ్ట్ చేయడానికి స్కీమ్స్ తీసుకొస్తారు. కానీ దాన్ని ఏం చేస్తున్నాం, బై ద వే ఆర్ బై ద ఫ్రమ్ ద గవర్నమెంట్ కావచ్చు, ఫ్రమ్ ద పీపుల్ కావచ్చు, మిస్యూజ్ ఎక్కువైపోతుంది, చాలా మిస్యూజ్ అవుతుంది. ఐ విల్ టెల్ వన్ సింపుల్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, మీకు రేషన్ కార్డు ఉంటుంది ఇప్పటికీ. రేపు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, రేషన్ కార్డు వద్దు మమ్మీ, వద్దు డాడీ అని చెప్తారు. మమ్మీ డాడీ ఏమంటారు, నీకేం తెలుసు. బై దెన్ యూ గెట్ మ్యారీ. అప్పుడు నిన్నేం చేస్తారు, ఈ రేషన్ కార్డులోంచి నిన్ను ఎలిమినేట్ చేస్తారు, వాళ్ళు ఉంటారు అక్కడే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఏదో ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకు వదులుకోవాలి? ఇదే మైండ్ సెట్ మన పేరెంట్స్కి చాలా ఎక్కువ మందికి ఉంటుంది. సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇంకొక విషయం, లాస్ట్ టైం నేను క్లాస్ చెప్పేప్పుడు, ఐ థింక్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చెప్పేప్పుడు, ఏపీలో పాపులేషన్ ఎంత తెలుసా? అరౌండ్ 5 crore. అరౌండ్ 5 crore, 4.8 some 4.9 crore is there. And the ration cards are 1.25 crore. రేషన్ కార్డ్స్ 1.25 crore. ఒక కుటుంబానికి 4 అనుకుందాం, 5 crore ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే. దాని మీనింగ్ అదే కదా. ఎన్ని సంవత్సరాల పాటు? 2000 కాదు, అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పేదరికంలోనే బతుకుతున్నాం. స్టార్టింగ్ డేస్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ అప్పుడు ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదు. ఈవెన్ 1992 తర్వాత తీసుకుందాం.
1992 ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటి నుంచి 2010 వరకు రిఫార్మ్స్ బాగా జరిగి ఇంప్లిమెంటేషన్ బాగా అయింది, కొంతవరకు ఎంప్లాయ్మెంట్ అందరికీ బాగానే వచ్చింది. ఫర్ లాస్ట్ 10 years నుంచి రేషన్ కార్డ్ డెలివరీ అనేది ఎక్కువైపోతుంది. రేషన్ కార్డ్ ఎక్కువ మందికి ఇస్తున్నారు ఇంకా. అంటే మీనింగ్ ఏంటి? భారతదేశంలో 80 కోట్ల మందికి నెలకి ఉచిత సబ్సిడీ రేషన్ ఇస్తున్నారు తెలుసా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం అంత్యోదయ అన్న యోజన ఒకటి, అండ్ దిస్ మనకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి రేషన్, ఈ రెండు కలిపి నెలకి భారతదేశంలో నెలకి 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు. 80 కోట్ల మందికి. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా? 140 అనుకుందాం, -80 అంటే 50% అబోవ్ ఆర్ ఆల్ పేదోళ్ళు. ఈజ్ ఇట్ ట్రూ? మనం ఏం చేస్తాం? అదే రైస్ తీసుకొని దోశకి, ఇడ్లీకి, మిగిలినటువంటిది మార్కెట్లో వాడు వస్తాడు ఇంటికి, వాడికి అమ్ముతాం. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? దాన్నే గవర్నమెంట్కి అమ్ముతాడు. ఇక్కడ లాస్ ఎవడికి? మనకే. ట్యాక్స్ డైరెక్ట్గా మనం పే చేయం కదా. బస్ ఛార్జెస్ ఎంతో పెరిగాయి. ఇప్పుడు బస్ టికెట్ ఫెయిర్ ఎంత పెరిగింది? చాలా ఎక్కువ పెరిగింది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? మన దగ్గర నుంచే వస్తాయి, మనకు తెలియకుండానే తీసుకుంటారు. ఫ్రీ బస్ సర్వీస్, వన్ ఆఫ్ ద 6 గ్యారంటీస్. ద ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ గుడ్. అదే చెప్తున్నాను, ఉచిత బస్సు అనేటువంటిది ఉచితం కాదు. ఉచిత పథకాలు ఎప్పటికీ ఉచితం కావు. ఫ్రీ బీస్ ఆర్ నాట్ ఫ్రీ until unless you understand the story behind the coin.